నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. కోల్కతాలో కథ కొత్త మలుపు తిరిగింది. సిటీ కమిషనర్ను విచారించే హక్కు సిబిఐకి ఉందని సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. ఇది నైతికంగా మా విజయం అని సిబిఐ చెప్పుకుంటే, ఆశ్చర్యంగా మమతా బెనర్జీ కూడా ఇది తన విజయం అని చెప్పుకున్నారు. గెలుపెవరిది అన్నది పక్కన పెడితే, ఓ కుంభకోణంలో విచారణకు వచ్చిన సిబిఐని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయడం సమంజసమేనా? ఓ సిటీ పోలీస్ కమిషనర్ కోసం ముఖ్యమంత్రి 3 రోజులు దీక్ష చేయొచ్చా? రాజ్యాంగం ఎవరి పరిధి ఎంతవరకు తేల్చింది? మమతా బెనర్జీ చేసిన పని శృతి మించినదా లేక సమంజసమైందేనా? దేశం దృష్టిలో మమత ఫైర్ బ్రాండ్గా ఎదగాలనుకున్నారా? బెంగాల్ రాజకీయాల్లో మరింత శక్తిమంతం కావాలనుకున్నారా? తన పరిధిని మించి ఎదగాలని ప్రయత్నించి విఫలమయ్యారా? ఈ విషయాన్ని చర్చించడానికి ఇవాళ మనతో సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి జాయిన్ అవుతారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి క్రిషాంక్, బీజేపీ అధికార ప్రతినిధి మాధవి, అట్లాగే సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి ఎంవి కృష్ణారావు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కోల్కతాలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాలు ఈరోజు కీలక మలుపు తీసుకున్నాయి. తన అధికారిని ఎలా ప్రశ్నిస్తారంటూ దీదీ ధర్నా చేస్తుంటే, కేంద్రం మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తున్నది. అయితే ఈ సంక్షోభానికి కేంద్ర బిందువు అయిన కోల్కతా కమిషనర్ సిబిఐ విచారణకు హాజరు కావాల్సిందే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మమతా బెనర్జీకి ఇది ఎదురుదెబ్బ అని విశ్లేషకులు చెప్తుంటే, దీదీ మాత్రం ఇది తన విజయం అని వాదిస్తున్నారు. కొత్త మలుపు తిరిగిన కోల్కతా కథ. మమతకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. విచారణకు వెళ్లాల్సిందేనని కమిషనర్కు సూచన. వెంటనే అరెస్టు చేయొద్దని సిబిఐకి ఆదేశం. శారదా చిట్ ఫండ్ కేసులో సిబిఐ ముందు కోల్కతా పోలీస్ కమిషనర్ హాజరు కావాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో గత 3 రోజులుగా బెంగాల్లో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ శర్మకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సిబిఐ అధికారులను అరెస్టు చేయడంతో వివాదం ప్రారంభమైంది. సిబిఐ చర్యను తమ ప్రభుత్వంపై దాడిగా అభివర్ణించిన మమతా బెనర్జీ 3 రోజులుగా ధర్నా చేస్తున్నారు. మమత ధర్నాకు రాహుల్ గాంధీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాలు మద్దతు పలికాయి. మమత చర్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. కేంద్ర సంస్థలను అడ్డుకోవడం నియంతృత్వం అని, ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే మమత ఇలాంటి డ్రామాలకు పాల్పడుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. Lakhs of small investors were cheated and looted of their money. Is it not our moral obligation for fair investigation? Why is Mamata ji silent on this? Why are the other political parties silent on this? బెంగాల్ వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న పోరు భారత రాజ్యాంగాన్ని మరోసారి నిర్వచించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రస్తుతానికి వివాదానికి తాత్కాలిక పరిష్కారం చూపినా, అసలు వివాదం మాత్రం అలాగే మిగిలి ఉంది. కేంద్రం సిబిఐని తనకు అనుకూలంగా వాడుకుంటుందని మమత వాదిస్తున్నారు. అయితే శారదా చిట్ ఫండ్ కేసు సుప్రీంకోర్టు ద్వారా సిబిఐకి చేరిందని, ఈ విషయంలో ఇప్పటికే 2 ఎంపీలు కూడా అరెస్ట్ అయ్యారని కేంద్రం అంటోంది. कटाक्ष हुआ है आज इस सर्वोच्च न्यायालय के आदेश के आधार पर। वो अपने आप में भारतीय राजनीति में इस बात को प्रतिस्थापित करता है, ममता जी का ये बनावटी प्रोटेस्ट संरक्षण है गरीबों के लुटेरों के लिए. ఈ కేసును విచారించిన సిట్ కు నాయకత్వం వహించిన రాజీవ్ కుమార్ ప్రస్తుతం కోల్కతా కమిషనర్ గా ఉన్నారు. రాజీవ్ ఈ కేసులో చాలా మందిని తప్పించేందుకు కుట్ర పన్నారని, సాక్ష్యాలను సైతం తారుమారు చేశారని సిబిఐ అంటోంది. రాజీవ్ను విచారిస్తే కానీ వాస్తవాలు బయటకు రావనేది సిబిఐ వాదన. ఇలాంటి కీలకమైన విచారణను అడ్డుకోవాల్సిన అవసరం మమతా బెనర్జీకి ఏముందని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ లాంటి కేంద్ర సంస్థలను అడ్డుకోవడం సమాఖ్య స్ఫూర్తిని తుంగలో తొక్కడమే అని భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపైనే అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్ర సంస్థలను విచారణ చేయకూడదంటే ఎక్కడి న్యాయం అనే ప్రశ్నలు వస్తున్నాయి. మమత మాత్రం వీటిని ఖండిస్తున్నారు. రాష్ట్ర సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడం వల్లే తాము దీక్షకు దిగారంటున్నారు. हम इसी को लिए कहेंगे कि आज का जीत हमारा जीत नहीं है, द विक्ट्री ऑफ द पीपल, विक्ट्री ऑफ सेव इंडिया.
victory of democracy, victory of constitution, and victory of all my forces, including central and state forces. మొండితనానికి బ్రాండ్ అంబాసిడర్ మమత. పార్లమెంటు వేదికగా పలుమార్లు దూకుడు. ఫైర్ బ్రాండ్ గా బెంగాల్ రాజకీయాల్లో పేరు. నానో ప్లాంట్ వెనక్కి వెళ్లడంలోనూ మమత పాత్ర. కొన్నిసార్లు శృతి మించుతోందంటున్న విపక్షాలు. రాజ్యాంగ వ్యవస్థల చుట్టూ రాజకీయమని విమర్శలు. ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు పోలీసులకు అండ. ముందు నుంచి మొండితనమే పెట్టుబడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని సాగించిన మమత ఇప్పుడు అదే కార్డు వాడుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పడానికి తానే మోడీని ఎదుర్కోగలననే ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు దీదీ ఈ అవకాశాన్ని వాడుకుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా యూపీ సీఎం యోగిల హెలికాప్టర్ల ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వకుండా తాను అనుకున్నది సాధించుకోవడానికి ఏమైనా చేస్తారనే మెసేజ్ ఇచ్చారు. అయితే ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు. ఈసారి మాత్రం ఏకంగా కేంద్ర విచారణ సంస్థలకు సంబంధించిన అధికారులను అరెస్టు చేసి రాజ్యాంగ సంక్షోభానికి తెరతీశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సుహృద్భావ సయోధ్య ద్వారానే ఈ దేశం మనగలుగుతుంది. మన రాజ్యాంగాన్ని రచించిన పెద్దలు ఈ వ్యవస్థలో సమతౌల్యం ఉండేందుకు భారత్ను రాష్ట్రాల యూనియన్గా అభివర్ణించారు. ఇప్పుడు దీదీ తన రాజకీయ లబ్ధి కోసం ఇలా వీధి పోరాటం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమనే భావన వ్యక్తమవుతోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి చుక్కెదురైంది. అయితే సుప్రీంకోర్టులో తనకు విజయం లభించిందని ఆమె చెప్పుకుంటున్నారు. ఇవాళ నిరసన దీక్షను కూడా విరమించినట్టున్నారు. ముందుగా కృష్ణారావు గారితో మాట్లాడదాం. కృష్ణారావు గారు, యూ హ్యావ్ బీన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ది పోలీస్ సర్వీస్. మామూలుగా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు, ఆరోపణలు వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వచ్చి పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఏదైనా ఒక దర్యాప్తు జరగాలని కేంద్ర సంస్థలు వివరించినప్పుడు ప్రభుత్వాలు ఇట్లా వివరించినా ఎప్పుడన్నా గతంలో వివరిస్తాయా ఇట్లా? అంటే ఫర్ ఎవ్రీథింగ్ దర్ ఇస్ ఆల్వేస్ ద ఫస్ట్ టైం. లేదు, ఇంతవరకు లేదు. అయితే ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విత్డ్రూ ది కన్సెంట్ టు ది సిబిఐ టు ఇన్వెస్టిగేట్. అవును, అది జరిగిన 2 రోజులకు వెస్ట్ బెంగాల్ ఆల్సో. అయితే ఇక్కడ ది ఇష్యూ ఈజ్ కన్సెంట్ ఉన్నా లేకపోయినా దిస్ ఇస్ అ సుప్రీం కోర్ట్ ఆర్డర్డ్ ఇన్వెస్టిగేషన్. సో ఇట్ బికమ్స్, whether you like it or not, a battle between Mamata Banerjee and Supreme Court. So Supreme Court always wins. అవును, అది ఇప్పుడు సుప్రీం కోర్టు ఇది ఆర్డర్స్ని డిఫై చేసినట్టే కదా ఆమె. Till the Supreme Court directed, like today, clearగా చెప్పేశారు, you have to make yourself available, that too not in your strong jurisdiction. Elsewhere, where you are Shillong, where you are not a commissioner of police, nor does Mamata Banerjee have any jurisdiction. Say there. So it is Supreme Court which has to find fault with Mamata, whether they will do so or not later date adi. But as of now, Supreme Court directed the CBI to investigate. They are in the process of investigation, and they wanted to find out what are the reasons for the SIT not making the laptops and cell phones what are called exhibits in the case. Instead they have returned it to the owners. సరే, సో ఈ నేపథ్యంలో ఇది పెద్ద ఏదో సెంట్రల్ గవర్నమెంట్కి అసలు రోలే లేదు. సెంట్రల్ గవర్నమెంట్ హెస్ డన్ నథింగ్. ఇట్ ఈస్ ది సుప్రీం కోర్ట్ విచ్ పిక్డ్ అప్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ రెడీలీ అవైలబుల్ సిబిఐ. అది చేసింది. దాని తర్వాత ఈ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ బై సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్. సో యాజ్ ఆఫ్ నౌ సుప్రీం కోర్టుని డిఫై చేసే చీఫ్ మినిస్టర్లు ఇంతవరకు పుట్టలేదు, పుట్టరు కూడా. ఇంక్రీజింగ్లీ ది సుప్రీం కోర్ట్ ఇస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్. ఆర్టికల్ 142 ఒకప్పుడు ఏదో ఒక కాంటెక్స్లో చూడమనేవారు. ఇప్పుడు 142 ఆర్టికల్ ఏమని చెప్తుందో అది మారిపోయి సుప్రీం కోర్ట్ ఇస్ రియలీ సుప్రీం. ఆల్ ది అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ subservient to that, whether it is a parliament lawfully elected or a state lawfully elected or unlawfully elected. Supreme Court is supreme anadi more or less అందరూ యాక్సెప్ట్ చేయవలసిందే. నో చీఫ్ మినిస్టర్ కెన్ డిఫై. అందువల్ల ఏదో ఇప్పటికన్నా ఆవిడ షీ రియలైజ్ దట్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. సో షీ వాంటెడ్ టు మేక్ అ పాయింట్ దట్ షీ ఈజ్ విత్ ది వెస్ట్ బెంగాల్ పోలీస్.
సో ఏదో ఐ విల్ ప్రొటెక్ట్ యూ అంది. సో ప్రాబ్లీ ఈ వచ్చే ఎలక్షన్లో ఆవిడకి ఎక్కువ ఓట్లు పడతాయేమో. ఆఫ్టర్ ఆల్ వెస్ట్ బెంగాల్ పోలీస్ వుడ్ బి హార్డ్లీ 50,000 పీపుల్. 50,000 మల్టిప్లైడ్ బై 5 votes. పోలీసుల ఓట్ల కోసం కాదు, పోలీసులు వేయించే ఓట్ల కోసం అని కదా. అది సిపిఎం దే రూల్ ఫర్ ఎ అది లాంగ్ టైం. దేశంలో ఇది చాలా కామన్ గా It's not easy in తయారవుతున్నది. West Bengal. పోలీస్ డిపార్ట్మెంట్ ప్యాంపర్ చేస్తే చాలు, రేపు పొద్దున ఎలక్షన్స్ ని వాళ్ళు మేనేజ్ చేయగలరు. That could be true of a state like Andhra Pradesh or Telangana, but not West Bengal. West Bengal is cadre-based parties. CPIM is not written off. BJP also is a cadre-based party. It's not that easy. Our vote వాళ్ళకి పడతాయి. ఓకే, మనతో తెలకపల్లి రవి జయన్ గారు సీనియర్ పాత్రికేయులు, వారితో మాట్లాడుతున్నాం. రవి గారు, మనం బెంగాల్ మమతా బెనర్జీ దీని గురించి శారదా స్కామ్ లాంటి అంటే కొన్ని లక్షల కుటుంబాలు, 3 రాష్ట్రాల్లో దాదాపు కొన్ని లక్షల కుటుంబాల మొత్తం చిన్నాభిన్నం చేసిన ఒక స్కామ్. ఆ స్కామ్లో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ను ఈ రకంగా అడ్డుకోవడం ఇది స్కాము, ఇది శ్యాము. స్కామ్ అండ్ శ్యామ్. సో ఇట్స్ వాస్తవంగా ఒక ప్రహసనంగా మార్చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార సరళి వల్ల, వ్యవస్థల పట్ల వాళ్ళ అగౌరవం, స్వప్రయోజనాలు చూసుకోవడం వల్ల దేశంలో ఎప్పుడు చూడని ఒక రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. లేకపోతే ఢిల్లీ నుంచి పెద్ద పోలీసులు, సిబిఐ పోలీసులు, లేదా సిబిఐ వాళ్ళు రావడం ఏంటి, వాళ్ళు వచ్చి కమిషనర్ను పట్టుకుంటామంటే ఈ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి వచ్చి జిందాబాద్ పోలీస్ కమిషనర్ అని ఆమె నిరాహార దీక్ష కూర్చోవడం, భారత రాజకీయ యవనిక మీద ఇంతవరకు మనం చూడని అపురూప సన్నివేశాలు, చాలా అరుదైన అవాంఛనీయమైన సన్నివేశాలు మనం చూసామంటే రాజకీయ ప్రయోజనాల పాకులాట అనేది పరాకాష్ఠకు చేస్తుంది. వారు చెప్పినట్టుగా ఎన్నికలు దగ్గరకు వస్తుండడం కూడా ఒక కారణం కావచ్చు. మామూలుగానే మమతా బెనర్జీ అఘాయిత్యానికి, అదరగండానికి, హంగామాకు బాగా పెట్టింది పేరు. ఆమె సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అందరూ చూసిన వాళ్ళే. సిపిఎం ఆమెకు ఆగర్భ శత్రువు అని కూడా ఆమె కాంగ్రెస్తో బీజేపీతో కలిసి కూడా ప్రభుత్వాల్లో కూడా ఉన్నారు. అన్ని అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ మీరు అన్నట్టుగా శారదా కుంభకోణం చాలా 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 విస్తృతమైంది. 40,000 కోట్లు, అది రోజ్ వ్యాలీది కలుపుకుంటే ఒరిస్సా, బెంగాల్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాలు, లక్షల కుటుంబాలు, వీటన్నిటితో ముడిపడిన దాని మీద దర్యాప్తు 6 ఏళ్ళు జరగటమే ఒక పెద్ద అపరాధం వాస్తవానికి. దానికి జవాబుదారీగా ఉండే బదులు కేంద్ర రాష్ట్రాలు రెండు ఒకరి మీద ఒకరు నిందలేసుకొని ఇప్పుడు కూడా మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళటం అంటే బాధ్యతారాహిత్యము, రాజ్యాంగ నిబంధనలు, రాజకీయ విలువలను ఉల్లంఘించడం ఎలా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఒకటి, మమతా బెనర్జీ పోలీస్ కమిషనర్ చాలా గొప్పవాడైతే మీరు మెడల్స్ ఇవ్వండి, ఆయన మీరు ప్రమోట్ చేయండి. కానీ ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఆయన అడుగుతుంది నాట్ యాజ్ పోలీస్ కమిషనర్, యాజ్ సిట్. ఏదైతే శారదా కుంభకోణం మీద దర్యాప్తు చేసిన సిట్, ఆ దర్యాప్తు వివరాలు మాకు ఇవ్వండి అంటున్నారు. ఇవ్వమని ఇప్పుడు కాదు కదా, 2017 నుంచి అంటున్నారు. ఆ 17 నుంచి అంటున్న వాళ్ళు ఎందుకు ప్రెస్ చేయలేదు, ఎప్పుడు కోర్టు ఎందుకు వెళ్ళలేదు అనేది అదొక పెద్ద ప్రశ్న. అది న్యాయస్థానం పరిశీలిస్తుంది. కానీ ఇప్పుడైనా కానీ వచ్చిన వాళ్లకు సహకరించి లేదు సమయం తీసుకొని చేసే బదులు దాన్ని ఒక రాజకీయ ప్రహసనంగా, ఇంకా చెప్పాలంటే ప్రదర్శనగా మార్చడం, ఆమె ఆ ఒక్క రోజులోనే ఎస్ప్లనేడ్ ప్లేన్లో కేబినెట్ సమావేశం పెట్టడం అంటే ఇంకా చూడండి, అది డెమాన్స్ట్రేటివ్ పాలిటిక్స్ ఏ స్థాయికి పోతాయో. అదే సమయంలో మరి కేంద్రం కూడా తగు జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. మమతా బెనర్జీ నేపథ్యం ఇదంతా తెలిసినప్పుడు సిబిఐ కూడా సఫిషియెంట్లీ ఆర్మ్డ్ బై కోర్ట్ డైరెక్షన్ ఆర్ సంథింగ్ వెళ్ళి ఉంటే చాలా బాగుండేది. రెండవది, ఘర్షణ వాతావరణం వస్తుంది అన్నప్పుడు మమతా బెనర్జీకి కేంద్రం ఎందుకు వస్తున్నది? సిబిఐ ఆదేశం, సుప్రీంకోర్టు ఆదేశం. కృష్ణారావు ఇందాక మాట్లాడుతూ వెన్ హీ వాజ్ రెఫరింగ్ టు వెస్ట్ బెంగాల్ హీ ఇమీడియట్లీ ఇన్వోక్డ్ సిపిఎం. బెంగాల్ అనగానే సిపిఎం, క్యాడర్ బేస్డ్ పోలీస్, అది ఇదని. కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ, కేంద్రంలో హోంశాఖ అధీనంలోనే సిబిఐ పనిచేస్తుంది. పొలిటికలీ సెన్సిటివ్ డెసిషన్స్ ఆర్ టేకన్ బై ది హోమ్ మినిస్ట్రీ, అంతే కదా. హోమ్ మినిస్ట్రీ లేకుండా సిబిఐ ఎవరి ఆదేశాలు తీసుకుంటుంది? మొన్న సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మను తొలగించడమా, రాకేష్ సక్సేనా, ఇవన్నీ ఎవరు చేశారు? మాకు పూర్తి అధికారం కాబట్టి అదే నేను చెప్పేది. కేజ్డ్ ప్యారెట్ కాబట్టి ప్యారెట్ 3 ఏళ్ళు ఆగిపోయి ఇప్పుడు సరిగ్గా ఎన్నికలప్పుడు పలకడం వల్ల ఇక్కడే కదా సిపిఎం వాళ్ళ ఆరోపణ. అదే ఎగ్జాక్ట్లీ సార్, ఈ సందర్భం ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి ఒకటి, తర్వాత జస్ట్ ఒక వారం 10 రోజుల క్రితమే ఇదే మమతా బెనర్జీ ఆర్గనైజ్ చేసిన ఒక పబ్లిక్ మీటింగ్ జరిగింది కదా ఈ కూటమికి జరిగింది. కానీ తప్పు సందర్భాన్ని ఎంచుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత సిపిఎం కూడగట్టుకొని ఒక పెద్ద ర్యాలీ పెట్టారు. ఆ ర్యాలీ గురించి దాదాపు చర్చ లేదు. చర్చ అంతా మొత్తం చాలా పెద్ద ర్యాలీ జరిగింది, చాలా పెద్ద ర్యాలీ, ఒక విధమైన రివైవల్.
వాళ్ళు ఏదో పునరుజ్జీవం పొందుతున్నారన్న పరిస్థితుల్లో దాని మీద అస్సలు లేకుండా ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అని సిపిఎం వాళ్ళ ఆరోపణ. వాళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని మమ్మల్ని ఎక్లిప్స్ చేయడానికి ట్రై చేశారనే ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. ఏదేమైనా సరే వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు, నా ఉద్దేశంలో ఐ మేడ్ ఏ కామెంట్ దట్ సుప్రీంకోర్టు స్లాప్డ్ మమతా, స్నబ్డ్ సిబిఐ. ఇద్దరికి కూడా వాళ్ళు చేయాల్సినటువంటి ఇది చేశారు. మీరు తటస్థ ప్రదేశంలో మీరు విచారణ జరపండి అన్నారు. చాలా డ్రామా ఎక్కడ ఉంటుందంటే అండి, ఇంత ధర్నా చేసిన బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మేము విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు సమాచారం ఇస్తారు. మమతా బెనర్జీ వాళ్ళు ఓపెన్ గా చెప్పారు, మేము వద్దనే లేదు అసలు దాన్ని. మరి మీరైతే పోలీస్ ఆఫీసర్లను దగ్గర పెట్టుకొని ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో? ఈవెన్ పోలీసులను ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు, పోలీసుల వాళ్ళు నిందల పాలైన వాళ్ళు ఉన్నారేమో. కానీ కాబట్టి ఇది ఒక బిజేర్ డ్రామా ఎనాక్టెడ్ అని స్ట్రీట్ స్మార్ట్ అంటారు కదా ఏమైనా. కాబట్టి ఎన్నికల సమయంలో అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేశారు. దీన్ని బ్యాలెన్స్డ్గా ఒక సమతుల్యత తీసుకోవాలి. మీరు ఒక విషయం గమనించుంటే మొన్న జరిగిన ర్యాలీకి చాలా మంది ప్రతిపక్షాలకు సంబంధించి అంటే ఎన్డీఏ వ్యతిరేక పార్టీల వాళ్ళు చాలా మంది నాయకులు వెళ్ళారు. కానీ ఇవాళ ఆమె ఇక్కడ ఈ దీక్ష చేసిన తర్వాత ఇదంతా జరిగినాక ఒక చంద్రబాబు తప్ప ఎవరు కనిపించలేదు. అంటే చంద్రబాబు ఈజ్ మోర్ ఆ ప్రచార వ్యూహము, ఆ దాహము ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఇప్పటికి కూడా వదిలిపెట్టదలుచుకోలేదు. మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఆది మధ్యాంతరహితంగా ఉన్నాడు, అన్ని పొందాలనుకుంటున్నారు. కానీ ఇట్లాంటి ఏదో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది అనుకున్నాం కానీ ముందే బెంగాల్ వచ్చు. దెర్ ఇస్ స్టిల్ ఇంకా డ్రామా ఇంకా మిగిలే ఉంది కాబట్టి. బట్ దెర్ ఇస్ ఎ లెసన్ ఫర్ చంద్రబాబు ఆల్సో. ఇప్పుడు సిబిఐ ప్రకి జనరల్ కన్సెంట్ ఉపసంహరించుకుంటున్నామని చెప్పిన రాష్ట్రం మొదట ఆంధ్రప్రదేశ్, రెండవది పశ్చిమ బెంగాల్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే తెలుగుదేశం అధినేత అక్కడికి వెళ్ళి చాలా బ్రహ్మాండమైందని ముందుగా సమర్థించింది కూడా చంద్రబాబు నాయుడు. ఆ మాటకు వస్తే ఈ విషయంలో ఇప్పుడు కూడా ఆయన అక్కడికి వెళ్తున్నారు. వారు అన్నట్టుగా సుప్రీంకోర్టు అందుకనే ఆమె 8 వరకు ఉంటాయని పొద్దున కూడా చెప్పారు. అంటే ఇదంతా కూడా ఒక స్థిరత్వం కానీ ఒక ఇది లేదు, ఇక్కడేమీ ఒక సూత్రబద్ధత లేదు. చంద్రబాబు ప్రభుత్వం మరీ ముఖ్యంగా సిబిఐకి జనరల్ కన్సెంట్ ఉపసంహరించి అది పెద్ద పోరాటం అన్నారు. మీరు ఉపసంహరించలేరు. న్యాయస్థానం ఉత్తర్వులు ఇస్తే మీరు తప్పకుండా దాన్ని అనుమతించాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్ గురించి పదే చెప్పినప్పుడు జగన్ మీద దర్యాప్తు చేసింది కూడా హైకోర్టు చెప్పిందనే కదా ఉదాహరణకు. కాబట్టి మీకు అవసరమైనప్పుడేమో మీరు న్యాయస్థానాలను ఇన్వోక్ చేసి అవి చెప్పిందని వాడుకోలేదు అని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు న్యాయస్థానాల పాత్ర ఒకటి ఉంది అనుకుంటే ఇదంతా కూడా నాటకమే అవుతుంది. చివరకు మీరు అనుమతించక తప్పని పరిస్థితి వస్తుంది. మమతా చేసింది కూడా అదే. మరి ఆమె చేసిన దాన్ని చాలా గొప్ప పోరాటంగా చెప్పిన వాళ్ళు ఇప్పటికైనా జ్ఞానోదయం వాళ్ళకి అవుతుందా లేదా అంటే ఆమెకు ముందే తెలిసే 3 రోజుల తర్వాతైనా దీన్ని అంగీకరించాల్సి వస్తుంది. కానీ ఈలోగా కొంత మైలేజ్ ఎంత వస్తే అంత అది జరుగుతుంది కదా ఎన్నికల ముందు అనేది ఒక ప్రచారం, దానికి వాళ్ళు ఒక వేదిక కల్పించేలా జరిగింది. అదే ప్రహసనం కూడా అవుతుంది కదా చివరికి. ఇప్పుడు ఆయన రేపు షిలాంగ్లో ఆ కమిషనర్ను విచారిస్తారనుకోండి, కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మమతా బెనర్జీ గారి ఎంపీలు, మంత్రులు, సహాయకులు ఇంతమంది అరెస్ట్ అయిన కేసులో అసలు ఆమెకి ఏమి నైతిక అర్హత ఉంటుంది, రాజకీయ అర్హత? మెనీ ఆఫ్ అవర్ ఎయిడ్స్ వర్ అరెస్టెడ్ అండ్ ఎంపీలు కూడా ఎవరు కెప్ట్ ఇన్ ది జైల్. సో ది ఇన్వాల్వ్మెంట్ ఈస్ ఆబ్వియస్. కాబట్టి ఇక్కడ ఆమె కనీసమైనటువంటి ఆ సంకోచం కానీ అది లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాట, దానికి ఒక అవకాశం కల్పించే అనాలోచితమైన ఇంకా కొంచెం పకడ్బందీగా చేస్తుంటే సిబిఐ బాగుంటుంది. ఇప్పుడు ఎవరిని నమ్మాలి అని, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే కెటిల్ కాలింగ్ ది పాట్ బ్లాక్ అన్నట్టుగా వీళ్ళని అనాలా వాళ్ళని అనాలంటే దొందు అన్నట్టుగా ఉంది వ్యవహారం. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అందుకే సుప్రీంకోర్టు ఒక పరిష్కారం. ఎస్ సార్ కృష్ణాంక్ మాధవ్ వాళ్ళతో మాట్లాడుకుంది. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. సిబిఐ వచ్చి అక్కడి స్థానిక పోలీసుని ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పి ముఖ్యమంత్రి 3 రోజుల దీక్ష, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆ దీక్షను విరమింపజేసిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. క్రిషాంక్, కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది దీన్ని? మొత్తము హరాకిరి బెంగాల్లో కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకంగా ఉన్నట్టున్నది. అంటే అంత మిస్మేనేజ్మెంట్, ఎక్స్ట్రీమిస్ట్స్ అటు కేంద్ర ప్రభుత్వం అయినా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్గా వాళ్ళు సమయాన్ని చూసుకొని దాన్ని అటు కేంద్ర ప్రభుత్వం దీన్ని రాజకీయ పరంగా, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బెంగాల్ వాళ్ళు మొత్తం కూడా సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఎలక్షన్స్ వైపు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే ఇదంతా కూడా ఎప్పుడు వస్తున్నది, రవి గారు సిపిఎం ర్యాలీ గురించి చెప్పినారు, సిపిఐ సిపిఎం ర్యాలీ గురించి. అక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఒక
కూటమిల మీటింగ్ పెట్టినరు. కానీ ఇవి రెండు కాకుండా అసలైన ఈ అజెండా, ఎందుకంటే ఈరోజు ఒక తీర్పు వచ్చిన తర్వాత అడ్వకేట్గా ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఆ కోడ్ ఆఫ్ కండక్ట్గా మాట్లాడితే బాగుంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ గారు అడ్వకేట్ దుస్తుల్లోనే వచ్చి మనకు బ్రీఫింగ్ చేస్తూ ఏమని అన్నారంటే, మొన్న అమిత్ షా గారి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఇబ్బంది పెట్టిండ్రు. ఆయన బ్రీఫింగ్ నేను విన్నా. ఆయన ఏం చెప్పాడంటే, ఒకటి కోర్ట్ ప్రొసీడింగ్స్ బ్రీఫ్ చేస్తా, తర్వాత పొలిటికల్ బ్రీఫింగ్ కూడా చేస్తా అని చెప్పాడు. మేజర్ అజెండా అక్కడనే పొలిటికల్ మోటివ్. సో ఆ పొలిటికల్ మోటివ్ దాని వెనుక ఇదంతా నడుస్తుందని, అది అంటారు కదా, సీజర్స్ వైఫ్ ఇస్ అబౌవ్ సస్పిషన్ అన్నట్టు ఇక్కడ సీజర్ ఇస్ ఆల్వేస్ అండర్ సస్పిషన్, ఆల్వేస్ అండర్ ద స్క్రూటినీ. అయితే వన్ థింగ్, February 17, 2010కి ఐ వాంట్ గో, ఎందుకంటే కేజీ బాలకృష్ణన్ గారు హానరబుల్ CJI అప్పుడు ఒక 5 bench తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ కమిటీ ఆఫ్ మన ఫండమెంటల్ డెమోక్రటిక్స్ కమిటీ గ్రూప్ అక్కడ ఒకటి, అక్కడ ఉన్న వయలెన్స్ దాని మీద అప్పుడు CBIకి అక్కడున్న హైకోర్టు అప్పచెప్తే, దాని మీద హైకోర్టులో ఫస్ట్ పిటిషన్ వేస్తే 1 by 1 బెంచ్ దాన్ని పాస్ చేసారు. లేదు, దీన్ని సుప్రీంకోర్టుకి పంపించాల్సిన అవసరం లేదు. మొదట ఒక 2 bench జడ్జెస్ని కూర్చోబెట్టారు. లేదు, ఇది హానరబుల్ CJని కూర్చోవాలి, ఒక 5 judges పెట్టి కూర్చున్నారు. అక్కడ ఇది ఎప్పుడో కాదు, 2010లో వచ్చిన తీర్పు, మనకి ఎప్పటి నుంచో కాదు. ఎందుకంటే బేసికలీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ 63లో మళ్ళీ 46 నుంచి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్, ఎందుకంటే కృష్ణారావు గారు ఉన్నారు, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఏదైనా ఉంటే, మళ్ళీ 1963లో ఇట్ బికేమ్ CBI, పాపులర్లీ కాల్డ్ యాజ్ CBI, సెంట్రల్ బ్యూరో ఆఫ్. సో CBI అనగానే ఏదో ఈ రోజు అందరూ కూడా CBI పోలీస్ యాక్ట్ కింద, సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అండర్ ది MHA, హోమ్ మినిస్ట్రీ, కేంద్ర ప్రభుత్వం, నాట్ ఎగ్జాక్ట్లీ అండర్ ది PMO, కానీ అంటే హోమ్ డిపార్ట్మెంట్ కాబట్టి. అయితే కోర్టు ఇదే తీర్పు ఇచ్చినప్పుడు ఏమని చెప్పిందంటే, ఖచ్చితంగా ఫస్ట్ ఇనిషియల్ గా ముందున్న లా అంతా ఏంటిదంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సెంట్ ఉండాలి. మీరు ఏదైనా చర్యలు తీసుకున్నప్పుడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్, CBI వాళ్ళు ఏ రాష్ట్ర ప్రతి కేసుకు కన్సెంట్ ఏమి ఇస్తామని చెప్పి ఒక అయితే తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టమైన టర్మినాలజీ కోర్టు, ఎందుకంటే కోర్ట్ కెనాట్ టేక్ ఎక్స్ట్రీమ్ డిసిషన్స్ కాబట్టి వాళ్ళు ఏమని చెప్పిందంటే, సరే మీరు వెళ్ళి వితౌట్ ఎనీ కన్సెంట్ మీరు చెయ్యండి, కానీ ఇదే అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఇంకా అక్కడున్న లోకల్ పోలీస్ని నమ్మకుండా లోకల్ పోలీస్ మీద అలిగేషన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా ద టర్మ్స్ ఎక్స్ట్రాడినరీ పవర్ మస్ట్ బి ఎక్సర్సైజ్ స్పేరింగ్లీ అండ్ కాషియస్లీ అండ్ ఇన్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ వేర్ ఇట్ బికమ్స్ నెసెసరీ. సో ఇక్కడ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ అనేది ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ దెర్ ఇస్ అ స్కామ్. కానీ ఇక్కడ ఆయన హీఈస్ నాట్ అ స్కామ్స్టర్, ఆయన సిట్ అధికారిగా ఉన్నాడు. ఒక అధికారి ఆయన మీద ఆరోపణలు చేస్తే ఈ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నిటిని డిస్ట్రాయ్ చేశాడనే ఆరోపణలు. అక్కడ CBI చేసిన తప్పు ఏంటంటే, 5 సంవత్సరాల నుంచి దర్యాప్తు జరుగుతుంటే వై ఇజంట్ దేర్ అ సింగిల్ FIR ఆన్ హిమ్? వై ఇజంట్ దేర్ అ సింగిల్ FIR ఆన్ రాజీవ్ కుమార్? CBI ఎందుకు చేయలేకపోయింది అనేది ఒకటి ప్రశ్న. ఈ రోజు ఒక సభ జరిగింది, ఒక సమావేశం. ఎందుకంటే గతంలో అక్కడ ఉన్న DGP గారికి రాసినప్పుడు కూడా వారేమని పెట్టినారంటే, ఒక ప్రపోజల్ ఏమని పెట్టారంటే, జాయింట్ మీటింగ్స్ పెట్టుకుందాము, సిట్ CBI ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకుందామంటే, లేదు, కాదు, కుదరదు అనేది. ఈ రోజు సుప్రీంకోర్టు, అంటే వన్ థింగ్ వీ కెన్ సే, మమతా బెనర్జీ గారు మేబీ విక్టరీ అని ఎందుకు అంటున్నారంటే, జనరలీ అందరూ వాడే పదం గో బై ద బుక్. ఈ రోజు సుప్రీంకోర్టు హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ప్రొసీడింగ్స్, ఎందుకంటే CBI మీద నమ్మకం ఉండే పరిస్థితి అంటారా? ప్రాబబ్లీ ఒక ప్రాబబిలిటీ థియరీ చూసుకుంటే, ఎందుకంటే CBI మీద నమ్మకం లేదు ఈ రోజు అసలు, ఏ సంస్థ మీద. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, సరే, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్ట్ టర్మ్డ్ CBI as a caged parrot during UPS rule. టుడే ఇట్ హస్ బికమ్ మోర్ వర్స్. అంటే ఏకంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి కేసులే పెట్టుకుంటున్న పరిస్థితి. సో ఈ రోజు CBI మీద నమ్మకం లేదు కాబట్టి ప్రాబబ్లీ షీ వాంటెడ్ ద సుప్రీం కోర్ట్ టు ఇంటర్వ్యూన్ అని అనుకుందాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, CBI వాళ్ళు, అటు కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఉండకుండా ఉండదని కాదు. కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి ఆ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక గవర్నర్గా ఉన్నారు, మీరు అక్కడ ఒక కమిషనర్, ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అవుతుందంటే, ఈరోజు అరుణ్ జైట్లీ గారు అన్అఫీషియల్గా ఎట్లా మమతా బెనర్జీ గారితో మాట్లాడగలుగుతారో ఇదే విషయం మాట్లాడగలిగేది. దట్ ఈస్ ఓన్లీ ఫెడరల్ స్ఫూర్తి అంటే అదే కదా, స్టేట్ అండ్ సెంటర్ రిలేషన్షిప్. కానీ అది కాకుండా
అమిత్ షా గారిని హెలికాప్టర్ దిగనివ్వలేదు అని నాలుగు రోజుల ముందు నువ్వు కలకత్తాలో అంత పెద్ద మీటింగ్ పెట్టి తిడితే మళ్ళీ ఎందుకు మాట్లాడతారు? సో అదే ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్స్ ముదిరినాయి కాబట్టి ఈ రోజు అవన్నీ పోయి అటు స్టేట్ పోలీసు, సిబిఐ వీటి కోసం రెండు ప్రభుత్వాలు కొట్లాడుకునే పరిస్థితి. రైట్ మాధవి గారు, ఆల్ సెడ్ అండ్ డన్ సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంటుంది. టైమింగ్ తప్పేం అనవసరంగా బీజేపీ మీద బురద వెళ్ళినట్టు అయిపోలే? బీజేపీ మత్సరాలే సార్. ఒకటి అంటే ఇవాళ ముందు యాక్చువల్ పరిస్థితి ఏంటనేది మనం చూసుకుంటే, ఇవాళ ఈ కేసు ఏదైతే శారదా స్కామ్ ఉందో లేకపోతే రోజ్ వ్యాలీ స్కామ్ ఉందో, ఇది ఇవాళ ఇప్పుడు ఫైల్ చేసిన కేసు కాదు. 2013లోనే ఇది బయటపడింది. యాక్చువల్గా ఈ శారదా చిట్ ఈ స్కామ్ ఏదైతే 2006లో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఆ కంపెనీని. 239 కంపెనీస్ పెట్టి ఒక అంటే మన ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ ఎలా చేశారో ఇది అలా చేసి ఆల్మోస్ట్ 40,000 crores ఆఫ్ అమౌంట్. ఈ బాధితులు ఎంతమంది ఉన్నారంటే 20 లక్షల మంది బాధితులు ఉన్నారు. ఇంతమంది బాధితులు ఉంటే బాధితుల గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లే, ఇటు కాంగ్రెస్ కానివ్వండి లేదా అక్కడ మమతా బెనర్జీ కానివ్వండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఏది 2013లో వాళ్ళు సెంటర్లో పవర్లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ బాధితులు బయటకు వచ్చారో అప్పుడు కాంగ్రెస్ కూడా చాలా ఆరోపణలు చేసింది. ఈ చాలా పెద్ద స్కామ్, ఇంతకు మించిన స్కామ్ అసలు లేదు, 40,000 కోట్లు స్కామ్, చాలా మంది లక్షల మంది బాధితులు ఉన్నారు. వింత పరిస్థితి ఏంటి ఇవాళ క్రిషాంక్ అంటే, ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థం కాని పరిస్థితి. సెంట్రల్ కాంగ్రెస్ అంటే వాళ్ళ అధ్యక్షుడిని సపోర్ట్ చేయాలా లేదా వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ని సపోర్ట్ చేయాలా అనే దీంట్లో ఆయన ఉన్నారు. అందుకని వాళ్ళ స్కామ్ గురించి ఆయన మాట్లాడకుండా ఎక్కడికో హిస్టరీకి వెళ్ళారు. సరే, హిస్టరీకి వెళ్ళినా ఏది వెళ్ళినా మనం ఇవాళ ఇక్కడ ఈ స్కామ్ మమతా బెనర్జీ గారు ఎలా బిహేవ్ చేశారు ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇవాళ 20 లక్షల మంది బాధితులు ఉంటే ఆ బాధితుల గురించి అసలు ఎక్కడ పట్టించుకోవట్లే. ఏం చేశారు మమతా బెనర్జీ గారు అంటే, ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఆ సిట్ ఏదైతే ఏర్పాటు చేశారో దాంట్లో మెయిన్ పర్సన్ వచ్చి ఇవాళ ఎవరైతే కమిషనర్ ఉన్నారు, హీ ఈజ్ వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్. అయితే ఈ సిట్ ఏర్పాటు చేసినాక అయినా కూడా కొంతమంది బాధితులు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం వచ్చినాక నరేంద్ర మోదీ గారు ఏం ట్రాన్స్ఫర్ చేయలేదు, దాన్ని సుప్రీంకోర్టు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. సుప్రీంకోర్టు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసినాక డెఫినెట్గా 2014 నుంచి 8 డిసెంబర్ 2018 దాకా దాని మీద జరుగుతూనే ఉంది. ఇవాళ ఎవరైతే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారో ఆయనకి పర్సనల్గా 2 నోటీసెస్ వదిలినాయి. ఒకటి లాస్ట్ ఇయర్ 2015లో ఒకటి, 2017లో ఒకటి, 8 డిసెంబర్ 2018లో రీసెంట్గా 3rd నోటీస్ వెళ్ళింది. దేనికి స్పందించాల అంటే, ఇవాళ ఏదైతే ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నారో, మరి ఇవాళ అక్కడ సిబిఐ నుంచి మీకు నోటీస్ వచ్చినప్పుడు ఇవాళ ఇక్కడ నుంచి వీళ్ళు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్పండి. డెఫినెట్గా వీళ్ళు కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. అన్నిట్లో మీరు ఒక సిట్లో ఒక అధికారి మీరు అంటే, మీరు ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడైతే అంటే ఇవాళ మీరు గమనించాల్సింది ఏంటంటే, 2014లో ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయ్యిందో అప్పటి నుంచి 2017 దాకా మమతా బెనర్జీ గారి క్యాబినెట్లో ఒక మినిస్టర్ని అరెస్ట్ చేశారు, 2 ఎంపీలను అరెస్ట్ చేశారు. ఆ రోజు ఎక్కడ రాజకీయ కోణం కనపడలా, తన సొంత పార్టీ మనుషుల్ని అరెస్ట్ చేసినప్పుడు. ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ని ఎంక్వైరీ చేయడానికి వస్తే, అరెస్ట్ చేయడానికి కాదు, ఎంక్వైరీ చేయడానికి వస్తే వెళ్ళి ఎక్కడన్నా ఒక చీఫ్ మినిస్టర్ వెళ్ళి పోలీస్ ఆఫీసర్ ఇంటి ముందు బయట కూర్చుని ధర్నా చేయటం, ఆ పోలీస్ ఆఫీసర్ కూడా వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఎక్కడన్నా చూసారా? చాలా విచిత్రంగా ధర్నాలా కూర్చొని ఉంటే పోలీస్ ఆఫీసర్స్ వచ్చి సల్యూట్ చేసి ఆమె దగ్గర. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ నేను అసలు యాక్చువల్గా పాలిటిక్స్ గురించి మాట్లాడలేదు. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్గా మాట్లాడదాం. ఒక పోలీస్ ఆఫీసర్ ఆయన సర్వీస్లో ధర్నా చేయకూడదు అనే దీంతో వాళ్ళు ఆఫీసర్స్ అవుతారు. ఆయన ఎలా ఒక రాజకీయ పార్టీ నాయకురాలు వచ్చి అక్కడ కూర్చుంటే ఆయన ఎలా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు? మిగతా పోలీస్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. అదే ఇప్పుడు ఆబ్వియస్లీ అంటే ఏంటి అని అంటే, ఇవాళ 20 లక్షల బాధితులను వదిలేసి ఒక పోలీస్ ఆఫీసర్ని కాపాడుతున్నారు అంటే దాంట్లో నీ హస్తం ఉందా? ఉంటేనే కదా అంటే నీ పేరు బయటకు వస్తుందో లేకపోతే నీ మీద ఏదన్నా జరుగుతుందో అనే భయం ఉంటేనే కదా ఇలాంటివి జరుగుతాయి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అట్లా భయపెడుతున్నారు? నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అన్నారు, నన్ను జైలుకు పంపుతారా అనేది చాలాసార్లు జనంలో కూడా పోయి మీరే నన్ను రక్షించుకోవాలంటున్నారు. అంటే మోదీ గవర్నమెంట్ ఎందుకు ఇట్లా రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని టెర్రరైజ్ చేస్తున్నది?
ఒకటి అమర్ గారు, మోదీ గారు ఎవరిని టెర్రరైజ్ చేయట్లేదు, కాకపోతే ఎవరు చేసిన దొంగతనం వాళ్ళకి తెలుస్తుంది అమర్ గారు. సో ఆ భయం ఉంటుంది. ఆ భయంతో నన్ను ఏమైనా జైలుకు పంపుతారా అని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగుంటారు. అట్లాగే ఇవాళ ఎప్పుడైతే ఒక సిట్ అధికారి నుంచి సిబిఐకి కోఆపరేట్ చేయకుండా ఉన్నారో, ఎప్పుడైతే సిబిఐ వచ్చిందో డెఫినెట్గా మమతా బెనర్జీ గారికి ఒక భయం వేసి ఉంటుంది, నా పేరు కూడా దాంట్లో ఉంది తెలుసు కదా, ఎందుకంటే టీఎంసీ వాళ్ళు అందరూ ఉన్నారు. ప్లస్ ఏదైతే ఈ శారదా స్కామ్ ఇదైతే ఉందో వాళ్ళు పెట్టిన కొన్ని ఆఫీసెస్, అంటే నేను ఇందాక చెప్పినట్టు 239 కంపెనీస్ పెట్టారు. ఒక 2 కంపెనీలు ఈవిడే స్వయంగా వెళ్ళి ఇనాగ్రేట్ చేయటమే కాకుండా ఈవిడ వేసిన పెయింటింగ్స్, ఆ పెయింటింగ్స్ని చూస్తే మనం దాని గురించి మాట్లాడడం వేస్ట్ అనుకోండి. ఆ పెయింటింగ్స్ని కూడా, అంటే వాళ్ళు ఇచ్చిన లంచం ఏ రకంగా ఇచ్చారు అంటే, ఈవిడ పెయింటింగ్స్ వేస్తే ఆ పెయింటింగ్స్ వాళ్ళు ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కున్నారు. సో ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు రేపు ఇవన్నీ బయటకు వస్తాయి. ఇవాళ స్టేట్లో పరిస్థితి ఏమైందంటే, ఇదివరకు కమ్యూనిస్ట్ వర్సెస్ టీఎంసీ అనేది ఉండేది. ఇవాళ పరిస్థితి ఏమైందంటే బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగింది బెంగాల్. ఇట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ టీఎంసీ అనే దీంట్లో ఆవిడ భయపడి ఇవాళ ఒకటి చెప్తున్నాను అమర్ గారు, నిజంగానే సేఫ్ డెమోక్రసీ అని మాట్లాడుతున్నారు. ఇంతమంది నాయకులు వెళ్ళారు కదా, సేఫ్ డెమోక్రసీ అంటే అపోజిషన్ పార్టీస్ ఏమీ అక్కడ మీటింగ్లు పెట్టుకోకూడదా? అపోజిషన్ పార్టీ లీడర్స్ ఎవరు రాకూడదా? అమిత్ షా గారు సరే మీరు మీటింగ్స్కి ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాల, యాత్రకి పర్మిషన్ ఇవ్వాల, మీటింగ్స్కి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, మీటింగ్స్ పెట్టుకున్నారు. హెలికాప్టర్లు ల్యాండ్ అవటానికి వీల్లేదు, అన్ని మీటింగ్స్ని డిస్టర్బ్ చేస్తాం మేము. ఇవాళ అమిత్ షా గారి హెలికాప్టర్కి ల్యాండింగ్కి పర్మిషన్ లేదు. యోగి ఆదిత్యనాథ్ అది ఏంటి, ముందస్తు అన్నీ ఇన్ఫార్మ్ చేస్తే సరే అని లాస్ట్ మినిట్ చాలాసేపు గాల్లోనే ఉంచి కింద పర్మిషన్ ఇవ్వనప్పుడు ఆయన ఏంటి ఫోన్లో మాట్లాడడం జరిగింది 2 సభలు. ఇవాళ కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఇవాళ ఒరిస్సాలో దిగి అక్కడ నుంచి బై రోడ్ వచ్చి ఇవాళ సభని ఇది చేశారు. అంటే ఇవాళ సేఫ్ డెమోక్రసీ అంటే ఏంటి? ఇవాళ సేఫ్ డెమోక్రసీ అని మాట్లాడే ఈ నాయకులు, నువ్వు అపోజిషన్ పార్టీస్ కానివ్వండి, ఏ పార్టీకైనా నువ్వు ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. అసలు ఫ్రీడమ్, అసలు పార్టీస్ ఏ పార్టీ ఉండకూడదు, నేనే ఉండాలి, నేనే చేయాలనుకుంటే వీళ్ళందరూ ఏ సేఫ్ డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమో లెటర్ ఆఫ్ కన్సెంట్ నేను ఇవ్వను అన్నారు, ఫాలో అయింది ఫుడ్ స్టెప్స్. ఇవాళ ఎవరు వెళ్ళారు? ఈ 23 మంది ఏదైతే విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయినట్టున్నారు. ఆమె చాలా దీక్షలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్. అదే ధర్మ పోరాట దీక్షలని, ఆ దీక్షని, ఈ దీక్షని, సరే ఆయన మీద ఆయనే దీక్షలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈవిడ కూడా ఆవిడ గవర్నమెంట్ మీద ఆవిడే చేసుకుంటుందని అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఇవాళ స్కామ్ జరిగింది, 20 లక్షల మంది బాధితులు ఉన్నప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ గా నువ్వేం చెయ్యాలి? నువ్వే ముందు సిబిఐకి సరిగ్గా కోఆపరేట్ చేసి ఏమి జరిగిందా జరగలేదా అనేది నిరూపించుకునే ఇది ప్రయత్నం చేయాలి. అది చేయలేదు అని అంటే ఆవిడ పాత్ర ఉంది కాబట్టి భయపడుతుందని అనుకోవాల్సిన అవసరం. మాధవ్ గారు, ప్రభుత్వాల్లో అధికారంలో ఉండి తమ మీద తామే ఇట్లాంటి దీక్షలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకో. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. కృష్ణారావు గారు, ఒక పోలీస్ అధికారిని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఒక ముఖ్యమంత్రి 3 రోజులు దీక్ష చేయడం, ఇది ఎట్లా? మెయిన్ ఇంటెన్షన్ పోలీస్ అధికారిని ప్రొటెక్ట్ చేయడం కాదు, కానీ అక్కడ జనం చూసేది అయితే అదే కనిపిస్తుందిగా. అంటే అది విజువల్గా అలా కనిపించవచ్చు. హర్ అజెండా ఈజ్ డిఫరెంట్. హర్ అజెండా ఈజ్ దిస్ ఎ నైస్ ఆపర్చునిటీ టు ప్రొజెక్ట్ హర్ సెల్ఫ్ యాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ యాంటీ బీజేపీ. ఇందులో అసలు సెంట్రల్ గవర్నమెంట్కి రోల్ లేదు. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్టిగేషన్ బీయింగ్ డన్ అట్ ది బిహెస్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఆమె ఏదో షీ థాట్ ఇట్స్ సమ్ ఫోటో ఆప్స్, మంచి ఆపర్చునిటీ, చక్కగా అందరూ వస్తున్నారు. అందులో క్యాబినెట్ మీటింగ్ పెట్టేశారు, మార్నింగ్ వాక్ చేశారు. అది నిరాహార దీక్ష కాదు, షీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ టైప్ ఆఫ్ ధర్నా. ధర్నా చేశారు. ధర్నా ఒరిజినల్లీ వాజ్ ఆన్ ద గ్రౌండ్, బట్ షీ సాట్ ఇన్ అ చైర్. సో ఐ డోంట్ థింక్ పోలీస్ అది నిమిత్త మాత్రులు. ఇట్ సూటెడ్ హర్ అంతే, అంతకు మించి పెద్ద చెప్పాలంటే ఇది ఈ మధ్య ఈ దేశంలో ఇది ఒక అలవాటు అయిపోయింది. ఎవరైతే రేపు ఎన్నికలు వచ్చినప్పుడు మొత్తము అన్ని అంటే డెమోక్రటిక్గా ఎన్నికలు జరిపించడానికి చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగాలన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడం అనేది అందులో భాగంగానే మమతా బెనర్జీ చేస్తున్నదేమో. అంటే చెప్పాలంటే స్కామ్ చాలా తీవ్రమైంది, 40,000 కోట్లు, అదంతా కూడా నిజమే. అయితే దీంట్లో సిబిఐకి కానీ దర్యాప్తుకి కానీ కేంద్రానికి సంబంధం లేదు అని చెప్పడం అది బాధ్యతారాహిత్యం. నిజంగా సంబంధం లేదా అది ఇంకా పెద్ద తప్పు. సంబంధం లేకపోవడం ఏంటి? ఆ జాతీయ స్థాయి కుంభకోణం
మీరు చెయ్యండి అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సిబిఐని ఎవరు ఓవర్సీ చేయాల్సింది? ఆ సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాల్సింది. ఇప్పుడు రాజకీయంగా చిక్కు వచ్చింది కాబట్టి మాకు సంబంధం లేదు అని చెప్తే సంబంధం ఎందుకు లేదని అడగాల్సి వస్తుంది. అంత పెద్ద కుంభకోణం జరిగితే మీరు దాని లోతుపాతులు తీసి అంతర్రాష్ట్ర కుంభకోణం, అది అంతర్రాష్ట్ర కుంభకోణం అయినప్పుడు కేంద్రం రంగంలోకి వస్తుంది. కాబట్టి 4 ఏళ్ళు కనీసం 4 ఏళ్ళు మీరు నిర్లక్ష్యం చేసి సరిగ్గా ఎన్నికల ముందే దీన్ని ఎందుకు తవ్వి తీశారు? వారు అన్నట్టుగా లేదా వీరన్నట్టుగా పోలీసులను కాపాడడం కాదు, తనను తాను కాపాడుకోవడం మమతా బెనర్జీ గారి ఉద్దేశమై ఉంటుంది. కానీ బీజేపీ కూడా ఈ విషయంలో అబవ్ బోర్డ్ కాదు. ఎందుకంటే ఈ కేసులో నిందితులుగా ఉండి టీఎంసీ నుంచి వచ్చినటువంటి ముకుల్ రాయ్ని, బిశ్వాస్ అనే ఆయన్ను వాళ్ళు చేర్చుకున్నారు. వాళ్ళని వాళ్ళు క్షేమంగానే చూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు దాడి కూడా చేస్తున్నారు ఈ విషయంలో. ఇంకోటి ఏంటంటే అవినీతి అంతా ఇతరుల్లోనే కనిపిస్తుంది, మా మీద లేదన్నట్టుగా. సమస్య ఎక్కడొస్తుందంటే కాంగ్రెస్ ఉన్నప్పుడైనా బీజేపీలు ఉన్నప్పుడైనా ప్రత్యర్థుల మీద, ఆ సమయంలో ప్రత్యర్థుల మీద, అది కూడా శాశ్వతంగా కాదు, ఆ సమయంలో ప్రత్యర్థుల మీద మాత్రమే మేము సిబిఐని ప్రయోగిస్తాం అనడం వల్ల ఇలాంటి మీరు వ్యాపారం కుంభకోణమో లేకపోతే ఈ ఆఖరి రఫేల్ ఉంది, రఫేల్ చూస్తున్నందుకే ఈయన తప్పించారనేది ఒక పెద్ద అభియోగం కదా. దాని మీద ఇంతవరకు ప్రధానమంత్రి నుంచి అధికారిక సమాధానం లేదు, జేపీసీ వేయడానికి వాళ్ళు సిద్ధపడడం లేదు. అన్నా హజారే ఏమన్నారు, నన్ను బీజేపీ ఉపయోగించుకుంది. లోక్పాల్ ఎందుకు వేయలేదు సార్? గుజరాత్లో 2003 నుంచి లోకాయుక్త ఎందుకు లేదు? సమాధానం లేని ప్రశ్నలు ఇవి. అందుకని అవినీతిని ఎదుర్కోవడంలో బీజేపీ ఈజ్ ఎ బిగ్ క్రూసేడరు, మిగతా వాళ్ళందరూ అవినీతి పరులని చెప్పే అవకాశం ఇక్కడేం లేదు. కానీ మమతా బెనర్జీ డ్రామాటిక్స్ అనేవి చాలా ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు. షీజ్ అన్ ఎరిస్టోయిల్ అలీ, క్లోజెస్ట్ అలీ ఆఫ్ బీజేపీ. యూనియన్ క్యాబినెట్ లో ఉన్నారు. కాబట్టి మీరు ఈ బంధం దృఢమైనదని, అదే అంత చిన్న బంధం ఏమీ కాదు. మీతో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటున్నారు, లేనప్పుడు చంద్రబాబు అయినా అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు మీద నిప్పులు జరుగుతున్నారు. ఆయన కూడా మీకు 4 నెలల కిందటి వరకు క్లోజెస్ట్ అయ్యి ఆయన మీద మీరేం చేయలేదు. ఇప్పుడు బయటికి రాక అప్పుడేమో ఆయనకు అహింసామూర్తిలా కనపడ్డాడు, ఇప్పుడు అసెంబ్లీ రౌడీలా కనపడుతున్నాడు. అందుకనే రాజకీయాల్లో ద్వంద్వనీతి అనేది ఉండకూడదు. ద్వంద్వనీతి ఇప్పుడు చంద్రబాబు విషయం మళ్ళీ మనం తీసుకుంటే విమానాశ్రయాల్లో భద్రత కేంద్రం చూసుకోవాలి, నాకేం సంబంధం అన్నాడు జగన్ హత్య కేసులో, హత్యా ప్రయత్నం కేసులో. తర్వాత ఎన్ఐఏ వస్తే మళ్ళీ మా దగ్గర మీరు ఎలా జోక్యం చేసుకుంటారు అంటున్నారు. కాబట్టి ద్వంద్వనీతి, తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడి ప్రజలను గందరగోళపరచడం, రాజ్యాంగ వ్యవస్థల మధ్య రాష్ట్రాల హక్కుల కోసం పోరాడడం వేరు, జాతీయ భద్రత లేకపోతే ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలు వేరు. ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు ఖచ్చితమైనటువంటి చాలా ప్రాంతీయ పార్టీలు ఒక క్రమబద్ధంగా వ్యవహరించడం లేదు. పోలీసులను ఉపయోగించుకోవడం గురించి ఆమె చెప్తున్నారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్నే ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం. సైన్యం కూడా అక్కడికి సైన్యాధిపతి ఆందోళన వ్యక్తం చేశాడు. ఏమని? ఈ మధ్య సైన్యంలో రాజకీయాలు జొరబడడం పెరుగుతుందని. ఇవన్నీ కూడా అబరేషన్స్. ఒక సుదీర్ఘమైన స్వాతంత్రము ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో ఇటీవల కాలంలో మనం చూస్తున్నటువంటి వికృతమైన వివాదాస్పదమైన ధోరణులు, వీటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు మీదే ఉంది. అయితే సుప్రీంకోర్టు వాళ్ళు కూడా వచ్చి మనిషికి అన్యాయం అన్నట్టుగా సుప్రీంకోర్టు జడ్జీలు కూడా మీడియాకి ఎక్కాల్సి వస్తుంది. దీని ఒక హెచ్చరికగా తీసుకోవాలి. కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకొని వాటి ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించకపోతే మటుకు రేపు ఎన్నికల్లోనే తక్షణ సవాల్ అవుతుంది. జగన్ వాజ్ కంప్లైనింగ్ అన్న ఏపీ పోలీస్, రేపు జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం, ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందనుకోండి ఇప్పటి వరకు కూడా, అయినా ప్రాంతీయ పార్టీలకు కూడా గణనీయంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పైగా ఇంకోటి, చంద్రబాబు ఏమన్నారు, జగన్ ఖండించలేదు, కేసీఆర్ ఖండించలేదు. వాళ్ళు ఖండిస్తారు లేదో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు సిపిఎం ఇద్దరిని ఖండించింది. నవీన్ పట్నాయక్ మధ్యస్థంగా లాంఛనప్రాయంగా చేశారు. కేసీఆర్ ఆయన ఖండించలేదు, ఆయన కారణాలు ఆయనవి. అది అంటే మీరు వాళ్ళు ఖండించినవన్నీ మీరు ఖండిస్తారా? అంటే బీజేపీకి కాంగ్రెస్ కు ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటానని చెప్పారు కదా చంద్రశేఖర్ రావు. అందుకు కాబట్టి నేను ఖండించలేదు. మీరు అందరు బీజేపీ వ్యతిరేక కూటమి కాబట్టి మీరు ఖండించారు, నేను కాదు అన్నది. నేను కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నాను కాబట్టి మమతా బెనర్జీ కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్. ఇంకోటి, మమతా బెనర్జీ దగ్గరికి ముందు వెళ్ళి కలుసుకుంటే ఆమె ఆయనతో రాలేదు, రాజకీయంగా పెద్దగా ఇవ్వలేదు. కాబట్టి ఆమె నేనెందుకు బలపరచాలని అనుకోని ఉండొచ్చు. చివరగా చెప్పాలంటే కొంచెం ఆలోచించినప్పుడు ఇవి నిలబడదు ఈ వాదన అనే భావన కూడా ఉండొచ్చు. అరే క్రిషాంక్, ఇది మమతా బెనర్జీకి ఏమైనా పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుందా? మమతా బెనర్జీకి, ఆమెతో పాటు ఉన్న మీ అందరికీ ఈ కూటమికి ఏదైనా పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుందా ఈ 3 రోజుల ఇది అంటే దీంట్లో రాజకీయాలు చేయాలని ఆలోచన వారికి ఉందంటే మాత్రం తప్పు. మాకైతే రాజకీయాల ఆలోచన కాదు. ఖచ్చితంగా
కేంద్ర ప్రభుత్వం ఇందులో లేకపోతే ఆమె విఫలమైంది. కూల్ గా వ్యవహరించి ఉండాలి కదా. తన అంటే అధికారిని మాధవ్ గారు చెప్పినట్టు అంటే మాధవి గారు అధికారిని ప్రశ్నించడానికి వస్తే ప్రశ్నిస్తే పోయేదే ఉంది, మీకు ఉన్న విషయాలు చెప్పాలా. ఓ ముఖ్యమంత్రి ఆ అధికారిని కూడా స్థాయి నుంచి చేసిన దిగొచ్చి- దర్యాప్తు నివేదికకు సంబంధించి ఆయన దోషిగా కాదు, దోషిగా కూడా కాదు. అధికారిగా. నువ్వు దర్యాప్తు చేసి ఆ నివేదికలో ఏముంది అని అడగడానికి వస్తే కూడా అంత ఉలికిపాటు ఎందుకు ముఖ్యమంత్రికి? వచ్చిన తీరు ఎట్లుంది అంటే 25 సిబిఐ ఆఫీషియల్స్ వచ్చారు. కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే అండర్ సెక్షన్ 3 ఆఫ్ ఎస్పీ అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు రవి గారు అన్నట్టు రవి గారి వాదన ఏంటిదంటే తను సిట్ ఆఫీసరు, సిట్ అధికారి, తను ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మాకు ఈ దర్యాప్తుకు నువ్వు కూడా సపోర్ట్ చేయాలి. కానీ మా బీజేపీ మిత్రులు అయితే ఆల్రెడీ తను కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి తన మీద అని ఇదే ముద్ర వేస్తున్నారు కదా. సిబిఐ ఎఫ్ఐఆర్ తీయలేదు, ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ చేశాడని వీళ్ళు ఆరోపణ కోర్టుకు వచ్చింది. చెప్పారు Then ఇది ఎఫ్ఐఆర్ చేయండి, మీరు ఎఫ్ఐఆర్ చేయండి. ఇంకొకటి మీరు వారెంట్ అన్న చేసేది ఉండే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు మరి కోర్టుకైనా లేకుంటే ప్రభుత్వం దగ్గరకైనా ఒక వారెంట్ తీసుకొని వచ్చి బాజాప్తా చేస్తే అప్పుడైతే ఎవరు కూడా మమతా బెనర్జీ గారు ఆపకపోతుండే కదా. మీరు అంటే మీరు రిపీటెడ్ గా స్కిప్ చేస్తున్నప్పుడు ఈ ఆరోపణ వచ్చింది. మొదట మామూలుగానే అడిగారు. మూడోసారికి డీజీపీ గారు ఏమని రాసిందంటే ఒక జాయింట్ మీటింగ్ పెడదాము అని ఒక ప్రపోజల్ పెట్టారు. సిట్ అధికారులకు సిబిఐకి ఒక జాయింట్ మీటింగ్ పెడదామంటే కాదు, కుదరదు అది అని చెప్పేసారు. సో ఎక్కడనో వాతావరణము ఈ రెండు సంస్థల మధ్యలో వెనక ఎవరైనా ఉన్నారా, అక్కడ సిట్టుకి మమతా బెనర్జీ గారు ఉన్నారు అని ఆరోపణ చేస్తుంటే ఇక్కడ సిబిఐ వెనుక కేంద్రం ఉన్నది. వీళ్ళిద్దరు వెనుక వీరున్నారు కాబట్టి నయం నాగార్జున సాగర్ పరిస్థితి రాలేదు. నాగార్జున సాగర్ మీద రెండు ప్రభుత్వాల పోలీసులు ఎట్లయితే కట్టెలతో కొట్టుకున్నారో అట్లాంటి పరిస్థితి రానిది అక్కడ ఉన్నది. ఆల్మోస్ట్ అట్లాంటిది అయింది. అరెస్ట్ చేయాలని ఆలోచన. గృహ నిర్బంధంలో ఉంచినారు కదా. మాధవ్ గారు ఫైనల్ గా చెప్పండి, అవర్ టైమ్ ఇస్ ఓవర్. అంటే ఇవాళ ఏదో అంటే బీజేపీ కూడా దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు అని. సంయమనం, సమతుల్యత. అంటే ఒకటి అమర్ గారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ప్రధానమంత్రి, ఆ స్టేచర్ అది ఉంటది కదా. కొంత ఇట్లాంటి జరుగుతున్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి కదా. అంటే కేర్ఫుల్ అంటే ఏంటి అమర్ గారు, ఒకసారి చెప్తే నాకు కొంచెం బాగుంటుంది. ఎందుకంటున్నాను ఈ మాట అని అంటే ఇందాక రవి గారు అన్నారు మమతా బెనర్జీ గారి ఆవిడ నేచర్ తెలిసి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఇవాళ సిబిఐ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎందుకనంటే ఇవాళ ఏదో వాళ్ళు ఒక ధర్నాకి ర్యాలీ పెట్టినాక ఇది జరిగింది కాదమర్ గారు. 2014 ఎప్పుడైతే సిబిఐ కి ట్రాన్స్ఫర్ అయిందో, ఎస్సీ ఎప్పుడైతే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసిందో ఈ కేసు, 15లో మొత్తం సిట్ అధికారులను అందరినీ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. అప్పుడు ఒక నోటీస్ ఇచ్చారు, 17లో ఇచ్చారు, 18లో ఇచ్చారు. ఇదేదో కొత్తగా ఇప్పుడు జరిగింది కాదు. సో ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇది పొలిటికల్ రీజన్స్ కోసమే చేస్తున్నారు, పొలిటికల్ మైలేజ్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా అందరికీ అర్థం అవుతుంది. ఇంకొకటి, ఇదే రాహుల్ గాంధీ గారు 2016లో ఎప్పుడైతే అరెస్టులు జరిగినాయో ఆ రోజు ఏమన్నారు, వై ఇస్ మమతా సైలెంట్ ఆన్ దిస్? ఎందుకంటే చాలా 20 లక్షల మంది 20 లక్షల మంది రాహుల్ గాంధీ ఎందుకు అంటారు మరి చెప్పండి? వై విల్ హీ స్టాండ్ షోల్డర్ టు షోల్డర్ టు హర్? హీ షుడ్ స్టాండ్ విత్ ది పీపుల్ హూ హావ్ రియల్లీ సఫర్డ్ దేర్. ఏదైతే 20 లక్షల మంది బాధితులు ఉన్నారో వాళ్ళతో నుంచోండి. వాళ్ళతో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదైతే మంచిది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ వెరీ బ్రీఫ్ గా నేను 2 ముక్కలు చెప్తాను. ప్రజల తరఫున ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు రావచ్చండి. కానీ ఆ పన్నులు ఎగవేసిన వాళ్ళు, బ్యాంకులకు బాకీలు పడిన వాళ్ళు, కుంభకోణాలు చేసిన వాటి మీద దర్యాప్తు అదే జరిగింది. ఈడీ ఇదంతా వచ్చినప్పుడు కూడా అలాగే ఇప్పుడు జగన్ కేసు వచ్చింది, ఎన్ఐఏ వచ్చింది, అది కూడా కోర్టు దీని ప్రకారమే వచ్చింది. ఎన్ఐఏ మీ వివరాలు అడగండి అంటే ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు నిరాకరి? ఇద్దరు కలిసి నిజ నిర్ధారణ చేసి శాంతి భద్రతల కోసం పనిచేయాల్సింది పోయి ఇది కేంద్ర రాష్ట్రాల మధ్య ఒక అనారోగ్యకరమైన అవసరార్థపు వ్యవహారంగా మారడం బాధాకరం. అది రాజ్యాంగ విలువలు కాపాడాలి. థ్యాంక్ యూ రవి గారు, కృష్ణారావు గారు, మాధవ్ గారు, అట్లా క్రిషాంక్ కూడా కృతజ్ఞతలు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. శారదా స్కామ్ కొన్ని లక్షల కుటుంబాలను చిన్నాభిన్నం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసిన స్కామ్లో నిందితులు, నేరస్తుల్ని పట్టుకొని శిక్షించాల్సింది పోయి దీన్ని రాజకీయాలు చేయడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇది చాలా విచారించాల్సిన విషయం. అక్కడ మమతా బెనర్జీ రేపు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం చేస్తున్నారా, లేక బీజేపీ తనను వ్యతిరేకించే రాజకీయ పక్షాల మీద కక్షతో ఇట్లాంటివి సిబిఐతో చేయిస్తున్నదా అంటే మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తున్నది. ఏదేమైనా కూడా నేరాలు జరిగినప్పుడు ఆ నేరాల మీద దర్యాప్తు సరిగా జరగాలి, దర్యాప్తు జరిగి దోషులు శిక్షింపబడాలి, అమాయకులకు న్యాయం జరగాలి. ఆ వైపు ఆలోచించాలి రాజకీయ పక్షాలు. కానీ ఎంతసేపు ఎన్నికలు, రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడం అనేది
ఈ దేశానికి పట్టిన పెద్ద దరిద్రం. ఇది వాళ్ళ ఫోర్త్ ఎస్టేట్. రేపటి ఫోర్త్ ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.